మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పరిపాలన చేస్తుందంటే వారి బుద్ధి వక్రబుద్ధిగానే కనపడుతుంది తప్ప అది సక్రమమైన బుద్ధి కాదు. మొన్న మంత్రి గారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చిందని అనుకున్నాం, కానీ బుద్ధి రాలా. ఎందుకంటే ఆ మంత్రి గారు చెప్పే దాంట్లోనే ఇది విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి ఉద్యమం పోకూడదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను దేశ ఐక్యత కోసం అని చెప్పాడు. అసలు నువ్వు రాజీనామా చేసింది ఎప్పుడు? 49 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత. ఒక్క మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి మీ లాఠీ చార్జీని కానీ మీ తుపాకీ కాల్పులు కానీ లెక్క చేయకుండా విరోచితంగా పోరాటం చేసిన తర్వాత నువ్వు రాజీనామా పెట్టావు. మళ్ళీ ఇప్పుడేమంటే ఆయనకి సాక్షాత్తు పార్లమెంట్లోనే సన్మానం చేస్తూ ఉన్నారు బీజేపీ ఎంపీలు. సిగ్గుపడాలి మీరు. ఈ దేశంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని విద్యామంత్రి, అదేవిధంగా ఆయన పరీక్షలు సక్రమంగా నిర్వహించినందువల్ల 16 మంది వారు విలువైన ప్రాణాలు కోల్పోయారు, సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి వ్యక్తికి మీరు పార్లమెంటు సన్మానం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో సన్మానం చేయడమే కాకుండా ఇప్పుడు ఆయన స్థానంలో కూడా ఆయన ఏబీవీపీ లీడర్గా రాజకీయాలు ప్రారంభించి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. ఆయన స్థానంలో ఆర్ఎస్ఎస్ ఆయన తెచ్చిపెట్టాడు. మామూలుగా మన పల్లెల్లో అంటారు, ఇది గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాయని. ఏబీవీపీ ఆయన పోయినాడు, ఆర్ఎస్ఎస్ ఆయన వచ్చాడు. అంటే మీ మరింత పకడ్బందీగా మతం రంగు పులిమి ఈ విద్యా విధానాన్ని ముందుకు తీసుకోవాలనే వాళ్ళే మళ్ళీ ఈరోజు మీరు వచ్చారు. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి. మీరు ఇంకా ఆయనకు సన్మానం చేసే స్థితిలో మీరున్నారంటేనే మీ ఆలోచన విధానంలో మార్పు రాలేదు. తర్వాత ఆయన స్థానంలో ఒక లౌకికవాదికి ఎవరికైనా ఇచ్చిండొచ్చు కదా. లౌకిక పార్టీలు కూడా ఉన్నాయి కదా ఎన్డీఏలో. మళ్ళీ మీరు ఆర్ఎస్ఎస్ ఆయనకి ఇస్తాడు. ఆయన బాగా నిక్కర్ వేసుకొని పోతూ ఉంటాడు. పైగా మీరేమంటున్నారు, ఇప్పటికి కూడా మీరు కేసులు విత్డ్రా చేయలే. మీరు ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటి? కేసులను విత్డ్రా చేస్తామన్నారు. మీరు కేసులు విత్డ్రా చేయలే. కాబట్టి ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్స్ నిన్న ఢిల్లీలో వాళ్ళు మళ్ళీ చెప్పారు, మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం, మీరు తక్షణమే డెడ్లైన్ కూడా పెట్టారు, మీరు రిటర్న్గా ఇవ్వాలి, ఈ కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలి. మీకు అసలు విద్యార్థులు అంటేనే మీకు లెక్కలేదు, పైకి నంగనాచి మాటలు మాట్లాడతారు. బీహార్లో అయితే ఒకేసారి AK-47తో కాల్చారట. AK-47తో నేను ఎప్పుడు చూడలే. గతంలో కూడా ప్రభుత్వాలు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించిన వాళ్ళు ఉన్నారు, కానీ AK-47తో విద్యార్థులు కాల్పులు జరిపిన ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం. పైగా మీ ఆలోచన విధానంలో మార్పు రాలేదనే దానికి మీ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు వేరే దేశాలతో కాల్చేసిందరు, కాల్చి పారేసి ఉండాలని చెప్తున్నాడు ఆయన. నిజంగా బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నావు, ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు చెప్పే దానిపైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆ విశ్వేశ్వరరెడ్డిని సస్పెండ్ చేయాలి మీ పార్టీ నుంచి. విద్యార్థులు కాల్చాలి, వేరే దేశాలతో కాల్చి పారేసిందరు అని చెప్తున్నాడు కదా. నిజంగా మీకు ఏమాత్రము విద్యార్థుల పట్ల గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళు కూడా మా పిల్లల లాంటి వాళ్ళే అని మీరు అనుకుంటే తక్షణమే ఆ విశ్వేశ్వరరెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటే మీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఒక ఆయనేమో కాల్చిపారేయాలంటాడు, ఇంకొకరేమో సన్మానాలు చేస్తారు, ఇంకొకడేమో AK-47తో కాలుస్తా అన్నాడు. కాబట్టి ఏమంటే మళ్ళీ ఇది ఉద్యమం పునరావృతం అవుతుంది, ప్రభుత్వం దిగి రావాలి. స్పష్టంగా చెప్తా ఉన్నాం,
ఇవాళ ఏదైతే దీనికి అంతా కారణమో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. నంబర్ 2, 2020లో ప్రవేశపెట్టిన కమ్యూనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఉపసంహరించుకోవాలి. మీరు మొత్తం కమర్షియలైజ్ చేయడానికి, కాషాయీకరణ చేయడానికి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తెచ్చారు. దాన్ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది జరిగేంత వరకు కూడా విద్యార్థి సంఘాలు పోరాటంలో పాల్గొంటాయి. ఇవాళ ఏది ఏమైనా సరే ఈ మోడీ, అమిత్ షా 12 ఏళ్ళుగా అందరినీ భయపెట్టినారు. పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కూడా వీళ్ళని చూస్తారు భయపడిపోయారు. కానీ బొద్దింకలకు వీళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఏమంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారు మరో పోరాటానికి సమాయత్తమవుతూ ఉన్నారు. ఆ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసే వరకు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉపసంహరించుకునేంత వరకు కూడా విద్యార్థి సంఘాలు ఈ పోరాటంలో ముందుండాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం.